మంగళగౌరి వ్రతాలు పెళ్ళైన కొత్తల్లో 5 సంవత్సరాలు నోచుకుంటారు. కానీ జీవితాంతం చేసుకునేటటువంటి వ్రతం ఒకటి ఉంది. ఈ వరలక్ష్మీ వ్రతం అనేది పెళ్లి కాని పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా అందరూ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం ఏ అమ్మవారి గురించి ఉద్దేశించి మనం చేస్తామో ఈ వరలక్ష్మి ఎవరు? దేవుడికి గంటల తరబడి వేల ఖర్చు పెట్టి పూజ చేయడం కాదు భక్తి అంటే. మంగళగౌరి వ్రతాలు పెళ్ళైన కొత్తల్లో 5 సంవత్సరాలు నోచుకుంటారు. కానీ జీవితాంతం చేసుకునేటటువంటి వ్రతం ఒకటి ఉంది. అదే వరలక్ష్మీ వ్రతం. దీనిని శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నోచుకోవటం సంప్రదాయంగా వస్తూ ఉంది. కానీ ఆడవాళ్ళకి కొన్ని సందర్భాలలో అనేక కారణాలుగా ఆ శుక్రవారం పూజ చేసుకోవడానికి కానీ వ్రతం చేసుకోవడానికి కానీ అవకాశం లేకపోవచ్చు. అటువంటప్పుడు దానికన్నా పూర్ణిమకి వెంటనే వచ్చే శుక్రవారం కానీ లేక ఈ వరలక్ష్మి వ్రతంగా చెప్పబడే శుక్రవారానికి అంతకన్నా ముందు వచ్చేటటువంటి శుక్రవారం కానీ, ఇది కాకపోతే ఆఖరి శుక్రవారం కానీ ఎప్పుడో ఒకప్పుడు చేసుకునేటటువంటి పద్ధతి కనపడుతూ ఉంది. అయితే వీలైనంత వరకు మాత్రం వీలు కుదిరితే తప్పనిసరిగా శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారమే చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతూ ఉంది. ఈ వరలక్ష్మీ వ్రతం అనేది పెళ్లి కాని పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా అందరూ చేసుకోవచ్చు. ఇది వ్రతం గనక దీనికి ప్రత్యేకంగా ఉద్యాపన చేయవలసిన పని లేదు. మంగళగౌరి నోము గనక దానికి ఉద్యాపన ఉంది. ఉద్యాపన దేనికి ఉంటుంది? ఇన్ని రోజులు పరిమితంగా చేస్తాము అన్నదానికి ఉద్యాపన ఉంటుంది. 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాలు పూర్తయింది అని చెప్పడానికి ఒక ఆధారం ఉండాలి కదా, ఒక లెక్క. అందుకని ఉద్యాపన చేస్తారు. కానీ ఈ వరలక్ష్మీ వ్రతం జీవితాంతం చేస్తారు గనక దీనికి ప్రత్యేకంగా ఉద్యాపన అనేది ఏదీ లేదు. ప్రతి ఏటా చేసుకుంటూ వెళ్ళడమే. అటువంటి వరలక్ష్మి వ్రతం ఏ అమ్మవారి గురించి ఉద్దేశించి మనం చేస్తామో ఈ వరలక్ష్మి ఎవరు? మనం చెప్పుకునేటటువంటి అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి అన్న పేరు మనకు కనపడదు. ఏదో ఆదిలక్ష్మి, గజలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి ఇవన్నీ కనపడుతున్నాయి. కానీ వరలక్ష్మి ఎవరండి? లక్ష్మికి 8 రూపాలు ఉన్నాయన్నారు. 8 రూపాల్లోనూ ఈ వరలక్ష్మి లేదే అని అంటే, ఈ వరలక్ష్మి శబ్దం మనకి ఎక్కడ కనపడుతుంది అంటే శ్రీ సూక్తంలో ఫలశ్రుతిలో కనపడుతుంది. ఆ శ్లోకాన్ని మనం సాధారణంగా ఇంట్లో నిత్యం పూజ చేసుకునేటప్పుడు దాంట్లో మంత్రపుష్పంలో ఉపయోగిస్తూ ఉంటాం. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అని చెప్తాం. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి అని చెప్తూ వరలక్ష్మి ప్రసన్నా మమ సర్వదా. ఈ శ్రేష్టమైనటువంటి ఈ లక్ష్మి మమ్మల్ని మాకు ప్రసన్నురాలై ఎల్లప్పుడూ కాపాడుగాక అని చెప్తారు. వీటిల్లో కూడా ఆ 8 లక్ష్ములు లేవు. ఏ లక్ష్మి అయితే ఉందో ఆ లక్ష్మి శుద్ధంగా ఉండాలి. ఏ లక్ష్మి అయితే ఉందో అది మాకు మోక్షాన్ని కలిగించే లక్ష్మిగా ఉండాలి. అంటే ఇక్కడికే సంపద ఉండి ఆ సంపదతో మనం ఇక్కడంతా కట్టుబడిపోయి ఇక్కడి నుంచి ముక్తి పొందడానికి వీలు లేకుండా ఈ భవబంధాల్లో చిక్కుకుపోయేటట్టుగా ఉండకూడదు. మనకున్న సంపద మనకి మోక్షాన్ని కలిగించేట్టుగా ఉండాలి. అంటే ఏ సంపదకైనా ఉండే లక్షణాలు శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి. దానివల్ల నేను ఏదనుకుంటే అది సాధించటానికి తగినట్టుగా ఉండాలి. సరస్వతి అంటే మంచి వాక్కు కూడా కలిగేటట్టుగా ఉండాలి. పైగా ఇంకో అర్థం ఏమిటంటే సరస్వతి అంటే వాక్కే కదండి, ప్రవాహశీలం. సంపద ఎప్పుడూ కూడా ఒక చోట స్థిరంగా ఉండిపోతే కుళ్ళిపోతుంది, మురిగిపోతుంది. అది ప్రవహిస్తున్నంత కాలమే దానికి ఉండేటటువంటి స్వచ్ఛత ఉండడం జరుగుతుంది. ఏమిటి ఎప్పుడు వస్తుంది ఇదంతా అంటే వరలక్ష్మి, శ్రేష్టమైనటువంటి లక్ష్మి. వర అన్న పదానికి శ్రేష్టము అని అర్థం. పైగా ఎన్నుకొనబడిన అనే అర్థం కూడా ఉంది.
అంటే 10 వస్తువులు ఉంటే 10 వస్తువుల్లో నీకు ఏది కావాలంటే మిగిలినటువంటి 9లోనూ ఉన్న అవగుణాలు చూసి పక్కకు పెట్టి బాగున్న దాన్ని ఇది నేను ఎన్నుకున్నాను అని చెప్పేది. ది చాయిసెస్ట్, ద చోజన్ అని అర్థం అనమాట. అటువంటి వరలక్ష్మి అంటే ఏ లక్ష్మి ఉంటే మిగిలినటువంటి 8 లక్ష్ములను అనుభవించటానికి తగిన అర్హత వస్తుందో అది వరలక్ష్మి. ఉదాహరణకి మాకు ఇంటి నిండా మధుర పదార్థాలు ఉన్నాయి, మిఠాయిలు ఉన్నాయి. కానీ నా ఒంట్లో కూడా చక్కెర మిల్లు ఉందనుకోండి, చక్కెర ఫ్యాక్టరీ ఉందనుకోండి, నేను ఇక్కడే చక్కెర తయారు చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి మధుర పదార్థాలని నేను ఎక్కడ తింటాను? అక్కడ ఉంది కానీ నాకు అనుభవం లేదు. కానీ ఏ లక్ష్మి ఉంటే నాకున్న మిగిలినటువంటి 8 లక్ష్ములను అనుభవించడానికి తగిన అర్హత వస్తుందో ఆ లక్ష్మి వరలక్ష్మి. ఏది ఉంటే మిగిలిన 8ని మనం పొందడానికి వీలుందో అది వరలక్ష్మి. ఏది ఉంటే ఈ 8 సంపాదించటానికి అర్హత కలుగుతుందో అది వరలక్ష్మి. అటువంటి శ్రేష్టమైన లక్ష్మి ఏది అంటే అది మనం వరలక్ష్మి వ్రత కథలో తెలుస్తుందా శ్రేష్టమైన లక్ష్మి ఏమిటో, అందరూ కోరుకునే లక్ష్మి ఏమిటో అది తెలుస్తుంది. అటువంటి వరలక్ష్మి వ్రతాన్ని సాక్షాత్తు వరలక్ష్మీదేవే చారుమతి అనేటటువంటి ఒక ఆవిడికి తెలియచెప్తుంది. ఆవిడ భక్తురాలా అంటే ఏమో అది సందేహమే. ఆవిడ లక్షణాలు చెప్తే ఆ భక్తి అని మనం ఈనాడు ఏమైతే అనుకుంటున్నామో ఆ లక్షణాలు పెద్దగా కనపడవు. ఎవరు అంటే పూర్వం మగధ దేశంలో కుండినము అనే పేరున్న నగరం ఒకటి ఉండేది. ఆ నగరంలో చారుమతి అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ బ్రాహ్మణ స్త్రీ ఎట్లాంటిది అంటే ఆవిడ ఎప్పుడూ అత్తమామల్ని భక్తి శ్రద్ధలతో సేవించుకుంటూ, భర్త మాటకి ఎదురు చెప్పక దైవంలాగా భావిస్తూ, ఉన్నదాంతో సంతృప్తి పడుతూ, హితముగా మితముగా మాట్లాడుతూ, గయ్యాళి కాక ఇరుగు పొరుగులతో తలలో నాలుకలాగా మెలుగుతూ ప్రవర్తిస్తూ ఉండేదిట. నిజానికి ఈ లక్షణాలు ఎవరిలోనైనా ఉండాలని మనం కోరుకుంటాం. నాలో లేకపోవచ్చు, కానీ ఎదుటి వాళ్ళల్లో ఉంటే బాగుండని ప్రతి వ్యక్తి అనుకుంటూ ఉంటారు. ఏమిటంటే భారతదేశం ప్రపంచం మొత్తం మీద గౌరవించబడే కొన్ని అంశాలు ఉన్నాయి. ఏమిటవి అంటే వాటిల్లో ఒకానొకటి పెద్దలని గౌరవిస్తాం. మన దేశంలో ముసలివాళ్ళు పనికిరాని వాళ్ళు, వీళ్ళ వల్ల ప్రయోజనం లేదు, అప్రయోజకులు, ఇంగ్లీష్లో చెప్పాలి అంటే నాన్ ప్రొడక్టివ్ అని పక్కకి తోసేయకుండా అనుభవజ్ఞులు అని చెప్పి వాళ్ళని గౌరవించే సంప్రదాయం ఒకటి భారతదేశంలో ఉంది. కనుక ప్రపంచమంతా భారతదేశాన్ని గౌరవించే అంశాల్లో ఇది కూడా ఒకటి. వాళ్ళని అలా భక్తితో శ్రద్ధతో చూసిందిట, ముక్కుబడిగా కాకుండా. ఎవరైనా కోరుకునే అంశమే. అలాగే తృప్తి పడేది, ఉన్నంతలో తృప్తిని మించిన ఆనందం సుఖం మరొకట్లేవు. ప్రపంచమంతా తెచ్చి చేతిలో పెడితే కూడా ఇంతేనా అనేవాడికి సుఖం లేదు. ఒక్క చిన్న మల్లె పువ్వు ఇస్తే అంటే జాజి పువ్వు అంతకన్నా చిన్న ఉండవు గనక అది ఇస్తే కూడా ఎంత బాగుందో అని మురిసిపోయే వాళ్ళకి జీవితం అంతా ఆనందంగానే ఉంటుంది. కనుక ఉన్నదాంతో తృప్తి పడుతూ ఉండేదిట. భర్త మాటకి ఎదురు చెప్పలేదుట. మరి ఎందుకు వచ్చిందండి? ఒకరి మాట ఒకళ్ళు వినడమే చాలా ఉపయోగం. ఈ మాట అనగానే మనకు సందేహం వస్తుంది. చూసారా ఇక్కడ పురుషాధిక్య ప్రపంచం అని. ఇది పురుషాధిక్య ప్రపంచం అవునో కాదో కథ ప్రారంభంలోనే తెలుస్తోంది. ఆ ఊరి పేరుంది, దేశం పేరుంది, చారుమతి పేరుంది, భర్త పేరు లేదు. మరి పురుషాధిక్య ప్రపంచం అంటే భర్త పేరు చెప్పాలిగా, ఫలానా ఆయన భార్య అని. అది చెప్పకుండా ఆవిడ పేరే చెప్పారు తప్ప ఇంకోటి చెప్పలేదు. ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏమిటంటే ఇది పురుషాధిక్యత కాదు అని అర్థం కావడానికి దాంపత్యం చక్కగా ఉండాలంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు వినాలి. ఇంకా ప్రధానం ఏమిటంటే గయ్యాళి కాకుండా హితంగా మితంగా మాట్లాడేది ఎవరిలో అయినా ఉండాల్సిన లక్షణం. ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడేది ఉపయోగపడాలి, ఉపయోగపడేది కూడా ఎదుటి వాళ్ళకి మేలు కలిగించాలి. నేను ఒక మాట ఎదుటి వ్యక్తితో మాట్లాడితే నా మాట వల్ల వాళ్ళకు ఉపయోగం ఉండాలే తప్ప పనికిరాంది మాట్లాడకూడదు. అనవసరంగా గాలిని మన శబ్దాలతో శబ్ద కాలుష్యం చేయకూడదు అన్న సంగతి ప్రధానంగా ఉంది. ఇటువంటి ఆవిడ ఈవిని భక్తురాలంటామా? సందేహమే. కానీ ఇదే భక్తి యొక్క లక్షణం. దేవుడికి గంటల తరబడి వేల ఖర్చు పెట్టి పూజ చేయడం కాదు భక్తి అంటే. భగవంతుడు ఎలా బతకమన్నాడో అలా బతకడం అనేటటువంటిది భక్తికి ఉన్న మొట్టమొదటి లక్షణం. అటువంటి లక్షణం కలిగినటువంటి చారుమతికి ఈ పూజ ఎలా చేయాలో అనే సంగతిని వరలక్ష్మీదేవి కలలో ఆదేశిస్తుంది. మన దృష్టిలో భక్తురాలు అని మన లెక్కల ప్రకారం అనడానికి ఎక్కడా ఆధారాలు లేకపోయినా ఆవిడ ప్రవర్తన భగవంతుడు మెచ్చేట్టుగా ఉండడంతో, భగవంతుడు మెచ్చేది అంటే సత్ప్రవర్తన కలిగి ఉండడం, సంతృప్తి కలిగి ఉండడం,
అతిగా మాట్లాడకపోవడం, గయ్యాళి కాకపోవడం, మాట్లాడిన మాటలు ఇతరులకు మేలు కలిగేవిగా ఉండడం, పెద్దల్ని గౌరవించటం, ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళని భగవంతుడు మెచ్చుతాడు అని మనకి ఇందులో అర్థమవుతోంది. వరలక్ష్మీదేవి ఆవిడికి కలలో కనిపించి, నీ ప్రవర్తనకి నేను మెచ్చుకున్నాను, రాబోయే శ్రావణ పూర్ణిమకి ముందు ఉండే శుక్రవారం నాడు నువ్వు నన్ను పూజించు, అలా పూజించినట్టయితే నీకు సకలమైనటువంటి సంపదలు ఇస్తాను అని చెప్పింది. చెబితే తెల్లవారి అందరికీ చెప్పింది. అందరూ సంతోషించారు, అందరూ ఎదురు చూశారు. అనుకున్నట్టుగానే శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు శుక్రవారం వచ్చింది. ఆనాడు కలలో తనకి వరలక్ష్మీదేవి ఏం చెప్పిందో ఆ విధంగా ముందు రోజే చాలా చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకుని ముందు నాడు ఉపవసించి సాయంత్రం బ్రహ్మచర్యం పాటించి మర్నాడు గోమయంతో అలికి, అంటే ఇప్పుడైతే కడుక్కుని అని చెప్పుకోవాలనుకోండి, చక్కగా మంటపం పెట్టి ఆ మంటపం మీద పంచపల్లవాలతో, అంటే ఒకప్పుడు మన వాళ్ళన్నిటికీ కూడా వీటిని ప్రధానంగా భావించేవారండి. పంచపల్లవాలంటే మామిడి, అశోకము మొదలైనటువంటి మర్రి మొదలైన చిగుళ్ళు, జువ్వి, ఈ చిగుళ్ళని తెచ్చి వాటిని కలశంలో పెట్టి ఆ కలశంలో కొబ్బరికాయని పెట్టి కలశ స్థాపన చేసి యథాప్రకారంగా అమ్మ ఎలా చెప్పిందో అలా పూజ చేసింది. అంటే నిత్య నైమిత్తిక క్రియలన్నీ పూర్తి చేసుకుని, అంటే కాలకృత్యాలు, నిత్యం చేసే పూజలు, ఇంట్లో చేసుకునే పనులు, ఇవాళ వ్రతం చేస్తున్నాం పూజ చేస్తున్నాం అని చెప్పి అన్ని పనులు మానేయకూడదు కదా, అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఈ వ్రతాన్ని చేసిందట. ఈ చేసేటప్పుడు ఈవిడ చేసినటువంటి ఘనమైన పని ఏమిటి అంటే ఊళ్ళో ఉన్నటువంటి అన్ని వర్ణాల వారిని పిలిచింది, ఆడవాళ్ళని తనతో పాటు వ్రతం చేసుకోవడానికి రమ్మని. ఈ వ్రతానికి ఇక్కడ పాటించేటటువంటి నియమాలు ఏమిటంటే మంటపారాధన చేసిన తర్వాత లక్ష్మీదేవిని షోడశోపచారాలతో పూజించి, ఇంకా శక్తి ఉన్నటువంటి వాళ్ళు అష్టోత్తరాలు, సహస్రనామాలు, త్రిశతులు ఇత్యాదులు ఎన్ని రకాల స్తుతులు ఉన్నాయో అవన్నీ చెప్పడానికి వీలున్నాయి అన్నింటినీ చేసుకుని పూజ అంతా అయిన తరువాత 12 కుడుములని ఒక బ్రాహ్మణుడికి దానమిస్తారు. దానికన్నా ముందు పానకం, వడపప్పు, చలిమిడి ఇవి ప్రధానం. ఈ మూడింటిని కూడా అమ్మకి లక్ష్మీదేవి అవనండి, పార్వతీదేవి అవనండి, స్త్రీ రూపంలో అమ్మవారిని ఎప్పుడు మనం పూజ చేసినా, అసలు పురుష రూపంలో పూజ చేసినా ప్రధానంగా ఉండవలసినవి ఏమిటి అంటే పానకం, వడపప్పు, చలిమిడి ఇవి తయారు చేసుకుని ఆ తరువాత కుడుములు చేసి ఓపిక ఉన్నవాళ్ళు, శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు కుడుములు వండుతారు, లేక పూర్ణం బూరెలు వండుతారు. లేనటువంటి వాళ్ళు అంత లేదండి, మాకు పూజ చేసుకోవడమే మాకున్న ఆర్థిక స్తోమతికి ఎక్కువగా ఉంది, మేము పిండి వంటలు చేసుకునే ఆర్థిక స్థితి మాకు లేదు అనుకున్నట్టయితే తయారు చేసినటువంటి చలిమిడే మరికొంచెం చేసి 12 కుడుములుగా తయారు చేస్తారు. అమ్మవారికి 12, బ్రాహ్మణుడికి 12 చేసి 9 పోగులు ఉన్న 9 ముడులున్న తోరాలు తయారు చేస్తారు. ఇవి తయారు చేసి పూజ అయిన తర్వాత, అమ్మ పూజ అయిన తర్వాత ఈ తోరాలకు కూడా ఒక్కొక్క గ్రంథికి 9 గ్రంథులకి పూజ చేస్తారు. గ్రంథి అంటే ముడి. ఒక్కొక్క ముడికి ప్రణమగంధిం పూజయామి అని చెప్తూ ఒక్కొక్క ముడికి పూజ చేసి ఆ చేసినటువంటి తోరాల్లో ఒకటి అమ్మవారికి ఇచ్చి, ఒకటి వెదురు బుట్టలో పెట్టినటువంటి వాయినం మీద వేసి, ఒకటి తన చేతికి కట్టుకుని, ఒకటి ఇంకా తను ఎవరినైతే పిలుస్తున్నారో ముత్తైదువుగా వాళ్ళ కోసం ఉంచి ఇలా తయారు చేసి సిద్ధం పెడతారు. ఇంత అయిన తరువాత బ్రాహ్మణుడికి వాయినం ఇవ్వడానికన్నా ముందు అక్షతలు చేతిలో తీసుకుని వరలక్ష్మి వ్రత కథ చెప్పుకుంటారు. ఇందులో ప్రధానమైనటువంటిది ఈ వరలక్ష్మి వ్రత కథ. ఈ కథని ఎవరు చెప్పారు అంటే, పూర్వం ఒకసారి సూత మహర్షి సౌనకాది మునులు అడిగితే దానికి సమాధానంగా కుమారస్వామి పార్వతీదేవిని అడిగి పరమశివుడి ద్వారా తెలుసుకున్న కథని మనకి చెప్పాడు. అందుకే ఇది స్కాంద పురాణంలో ఉంది అని చెప్తారు. లోకంలో అందరికీ కూడా తల్లిదండ్రులు ఎవరు? జగన్మాత, జగత్పిత అనబడేటటువంటిది పార్వతీ పరమేశ్వరులు. మనమందరం ఆయన పిల్లలమైనప్పుడు మనందరం స్వామి దగ్గరికి ప్రతిసారి వెళ్ళలేం గనక మనందరికీ ప్రతినిధిగా వారి కుమారుడైనటువంటి కుమారస్వామి వెళ్ళి మన కోసం ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. అలాగే అడిగాడు. లోకంలో అందరూ సౌభాగ్యంతో తొలతూగడానికి తగినటువంటి వ్రతం ఏదైనా ఉన్నదా చెప్పమని తల్లిని అడిగితే ఆవిడ నేను అదే అడుగుదామనుకుంటున్నాను, ఇద్దరం కలిసి వెళ్ళి మీ నాన్నగారిని అడుగుదామంటుంది. వెళ్ళి శివుడి దగ్గరికి వెళ్ళి అడిగితే శివుడు పార్వతి సమక్షంలో కుమారస్వామికి ఈ వరలక్ష్మి వ్రత కథ
చెప్పి, మరి ఇది ఎవరన్నా ఇంతకుముందు చేశారా అని. అంటే ఈ వ్రతం చేస్తే ఫలితం ఉంటుందా అనే సందేహం మనసులో వచ్చే అవకాశం ఉంది. కనుక ఇలా జరిగింది, ఇలా చేసుకున్నారు అని ఒక ఉదాహరణ చెబుతూ ఈ ఇతివృత్తం అంతా చెప్పాడు అని మనకి స్కంద పురాణంలో ఉంది. కనుక ఈ కథ చెప్పుకుంటారు. సరే, ఈ పూజంతా అయిన తరువాత ఈ చారుమతీదేవి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో కూడా పూజ చేయించింది. పూజంతా అయ్యి ఈ కథ కూడా చెప్పుకుని వాళ్ళు ఇలా అమ్మవారికి ప్రదక్షిణం చేస్తున్నారట. మొదటి ప్రదక్షిణం చేసేటప్పటికల్లా కాళ్ళకు అందెలు వచ్చాయట. గల్లుమని శబ్దం వస్తే ఏమిటా అని చూస్తే ప్రదక్షిణం చేస్తున్న స్త్రీలందరికీ కాళ్ళకి అందెలు కనపడ్డాయి. ఆ తరువాత రెండో ప్రదక్షిణం పూర్తి చేసేటప్పటికీ ఒంటి నిండా నగలు వచ్చాయట. మూడో ప్రదక్షిణం చేసేటప్పటికీ బయట గుమ్మంలో ఏదో కలకలం వినపడుతోంది. ఏమిటి ఈ కలకలం అని చెప్పి వాళ్ళు చూస్తే ఎవరైతే వీళ్ళింట్లో పూజ చేసుకోవడానికి వచ్చారో ఆ స్త్రీల యొక్క భర్తలు భార్యల్ని తీసుకువెళ్ళడానికి వాహనాలను తీసుకొచ్చారట. గుర్రాలు, రథాలు, ఏనుగలు మొదలైన వాహనాలు తీసుకుని భార్యల్ని తీసుకెళ్ళడానికి వచ్చారట. సరే, వాళ్ళందరూ సంతృప్తితో, అమ్మా చారుమతి, నీ దయ వల్ల మేము ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాం నీతో కలిసి అందువల్ల దానికి ఫలితంగా మాకింత సంపదలు వచ్చాయి, ఇదంతా నీ వల్ల మాకు లభించింది అని చెప్పి చారుమతిని కీర్తించి, అదంతా ప్రసాదించినటువంటి వరలక్ష్మీదేవిని కీర్తించి, ఆ తరువాత ప్రతి సంవత్సరం కూడా శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటూ సుఖంగా జీవించారు అని చెప్పి సూత మహాముని శౌనకాది మహర్షులకు కుమారస్వామి శివుడి నుండి పొందినటువంటి ఉపదేశాన్ని తెలియచెప్పడం జరిగింది. ఈ కథ విని ఇంతటితో వదిలేస్తే ఈ వ్రతం చేసుకున్న ఫలితం ఎంత మాత్రం ఉంటుందో ఆలోచించాలి. ఏమిటి అంటే, ఈ వ్రతంలో ఆవిడ పేరే ఉంది కానీ ఆవిడ భర్త పేరు లేదు. అంటే ఒక ఇతివృత్తానికి, ఒక సంఘటనకి, ఒక కథకి ఎవరు నాయకత్వం వహిస్తారో వాళ్ళ పేరే చెప్తారు మన మహర్షులు. వాళ్ళకి స్త్రీ పురుష వివక్ష లేదు మనలాగా. ఆ సంగతి మొదటిది. రెండోది, ఈవిడ పేరేమిటి? చారుమతి, అంటే మంచి బుద్ధి కలది. మంచి బుద్ధి కలది గనకనే వరలక్ష్మీదేవి ఈవిడ్ని అనుగ్రహించింది. అనుగ్రహించి నువ్వు వ్రతం చేసుకుంటే నీకు సకల సౌభాగ్యాలు ఇస్తానంది. కానీ ఆవిడ చెప్పేటప్పుడు నువ్వు ఒక్కదానివే చేసుకో, ఇతరులకి చెప్పద్దు అనలేదు. నువ్వు ఇతరులకి చెప్పు అని కూడా చెప్పలేదు. మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటూ ఉంటామే, ఎక్కడన్నా మనం నిర్ణయం తీసుకోవాల్సి సందిగ్ధంగా ఉన్న పరిస్థితి వస్తే ఏం చెయ్యాలి? ఎక్కువ మందికి మేలు కలిగే విధంగా నిర్ణయం తీసుకోవాలి కానీ ఎక్కువ మందికి హాని కలిగేట్టుగా తీసుకోకూడదు అన్నది విషయం. కనుక చెప్పద్దు అనలేదు గనక ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పింది. ఇది ఈవిడ మంచి బుద్ధికి తార్కాణం. అందుకే ఈవిడ చారుమతి అన్నది చక్కగా సార్థకమైంది. ఆ తర్వాత ఏం జరిగింది? 4 వర్ణాల వారిని పిలిచింది. ఇది సద్బుద్ధే కదండి. వర్ణ వివక్ష, వర్గ వివక్ష ఇట్లాంటివి చూపించేవాళ్ళు ఆలోచించాల్సిన విషయమే కదా. అందరినీ పిలిచింది. అయిన తర్వాత ఏం జరిగింది? భర్తలు తీసుకెళ్ళడానికి వచ్చారండి. అసలు సౌభాగ్యం అది. శ్రేష్టమైన లక్ష్మి ఏమిటి అంటే భార్యల వెంట భర్త రావడమే. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారో తెలియదు. ఎక్కడా కూడా భర్తలు తీసుకొచ్చి భార్యల్ని దిగవిడిచారు అని చెప్పాల. కానీ తీసుకెళ్ళడానికి వచ్చారు అంటే ఏమిటి? ఒంటరిగా భార్యలు వచ్చారు, కానీ తమ భార్యలు చేసినటువంటి పని వల్ల తమకింత ఐశ్వర్యం వచ్చిందనో మరే కారణంగానో భార్యల మీద ప్రేమ పెళ్ళుబికి భర్తలు వెంటబడి వచ్చారు. ఒక స్త్రీ, ఒక ఇల్లాలు కోరుకునేటటువంటిది ఏమిటి అంటే భర్త అనురాగం. ఒంటి నిండా నగలున్నా భర్త ఆదరణగా చూడకపోతే ఆ నగలు ఎందుకండి? పెద్ద పెద్ద భవనాలున్నాయి, ఆస్తులున్నాయి, కానీ భర్త మొహం కూడా చూడడు అంటే ఆ స్త్రీ ఏ రకంగా సంతృప్తి పడుతుంది? పడదు. కనుక నిజంగా స్త్రీకి కావలసినటువంటి ఐశ్వర్యం ఏమిటి, సంపద ఏమిటి అంటే భర్త ఆదరణ ఉండడం. రెండవది, అత్తమామలు ఆప్యాయంగా తన్ని చూసుకోవడం, తను పెద్దవాళ్ళని చూడగలగడం. ఇది ప్రధానం. ఇక్కడ వీళ్ళు చేసినటువంటి వరలక్ష్మిని పూజించటానికి బంగారు విగ్రహం పెట్టలేదండి, ఒట్టి పసుపు విగ్రహాన్ని పెట్టారు. అంటే పూజ చేయడానికి ధనం అవసరం లేదు, చిగుళ్ళు తెచ్చి పెట్టారు, అవి చాలు. ఇంతకు మించి ఆర్భాటాలు కాదు కావాల్సింది. 10 మందికి పసుపు కుంకాలు పంచుతారు. అయిన తర్వాత ఒక స్త్రీని కూర్చోబెట్టి ఈవిడ
సాక్షాత్తు వరలక్ష్మి అని చెప్పి ఆవిడ్ని పూజ చేసి ఇస్తిని వరం కోరితి వరం అని అనిపించటం, నా వాయినం పుచ్చుకున్న వారెవరు, నేనే వరలక్ష్మి దేవిని అని అనిపించటం, ఇదంతా కూడా సుహృద్భావం పెంపొందడానికి కారణమవుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏవైనా వ్రతాలు పూజలు చేసినప్పుడు సామూహికంగా చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది, కలౌ సంఘే శక్తి అని చెప్పి ఒంటరిగా చేసిన దానికన్నా సామూహికంగా చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది అనే సంగతిని కూడా మనకి తెలియజెప్పడం జరిగింది. కనుక చారుమతులుగా ప్రవర్తించినటువంటి వారికి వరలక్ష్మి వస్తుంది. అంతేగాని అత్తమామల్ని వృద్ధాశ్రమాల్లో పెట్టి 24 గంటలు అది లేదు ఇది లేదు అని అసంతృప్తితో మొహం మార్చుకుని చికాకు పడుతూ ఇతరులని నిందిస్తూ అతిగా వాగుతూ గయ్యాళిగా ఉండేటటువంటి వాళ్ళని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందో ఆలోచించండి. కనుక వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళు ఈ కథలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించెదరుగాక. స్వస్తి.